నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మార్కెట్లోకి ధాన్యం రావటం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 500 కోట్ల రూపాయలను రైతులకు వారి ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కథనం. 2024 యాసంగి సీజన్కు సంబంధించి నల్గొండ జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులతో పాటు ఇతర అవసరాలను పౌర సరఫరాల సంస్థ సరిపడినన్ని సమకూర్చింది. జిల్లాలో మార్చి 28న కొనుగోళ్లు ప్రారంభం కాగా ఈ నెల 2 నాటికి 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి 500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 35 నుండి 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉంది. దాన్ని కలిపితే మొత్తంగా సుమారు 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీ 80% పూర్తయింది. ఆ వివరాలను సైతం త్వరలోనే ఎంట్రీ పూర్తి చేసి రైతులకు చెల్లింపులు చేయనున్నారు. ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉండగా రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బుల చెల్లింపుల విషయంలో మాత్రం నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ సుమారు 3 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు రావటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా ఉండటం, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బియ్యానికి అధికంగా డిమాండ్ ఉండటంతో నేరుగా మిల్లర్లు రంగంలోకి దిగి రైతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కంటే అధిక ధరకే మిల్లర్లు కొనుగోలు చెయ్యటంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకోవటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ఆశించినంత మేరకు ధాన్యం రాలేదు. దాంతో అధికారులు అంచనా వేసిన దానికంటే సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలులో సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో సైతం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నత అధికారులు పర్యవేక్షణ చేస్తూ కొనుగోళ్లు సజావుగా సాగేలా చూశారు. దీంతో మండుటెండలో సైతం కొనుగోళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. జిల్లాలో మరో వారం నుండి 10 రోజుల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు అనేవి జనరల్గా యాసంగి సీజన్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నప్పటికి కూడా ఇది తొలిసారిగా ధాన్యం కొనుగోలనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ గారు రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి స్పెషల్గా పర్మిషన్ తెప్పించేసి మార్చి 28వ తారీఖునే సెంటర్ ఓపెన్ చేయడం అనేది ఇది చాలా హర్షించదగ్గటువంటి విషయం. మార్చి 28లో మన జిల్లాలో కేంద్రాలు ప్రారంభించి ఏప్రిల్ 1 వీక్ వరకు మొత్తం 370 కేంద్రాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా ధాన్యం కొనుగోలు అనేది చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మార్చిలో కేవలం 1,70,000, 2 లక్షల వరకు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం 2,80,000 టన్నుల ధాన్యాన్ని మార్చి 1 నెలలనే 1 నుంచి ప్రారంభోత్సవం చేసుకొని 30వ తారీఖు వరకు కేవలం దాంట్లో ఒక 20 రోజులు మాత్రమే వర్క్ జరగడం జరిగింది. మిగతా 10 రోజులు ఫెస్టివల్స్ అని, హాలిడేస్ అని పోయిన తర్వాత 20-25 రోజులలోనే 2,80,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికంటే ముఖ్యంగా
రైతులకు పేమెంట్ కూడా ఈ 25 రోజులలోనే 500 కోట్ల రూపాయలను పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో ప్రతినిత్యం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఏజెన్సీతోని, డిఆర్డిఏ గారితోని, డీసీఓ గారితోని, డిఏఓ గారితోని అటు మానిటర్ చేస్తూనే వారి సూచనల మేరకు ఇటు డిఎస్ఓ అండ్ డిఎం, డిటీలు మిల్లులలో ఎక్కడ ఇబ్బంది రాకుండా, దిగుమతిలో కానీ ఎగుమతిలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అడ్వర్స్ ఐటమ్ కూడా లేకుండా ఈ మార్చి నెలలో ధాన్యం కొనుగోలు అనేది ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం 2,80,000 టన్నులు కొని 500 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేశాం. ట్యాబ్లో వివరాల నమోదు కూడా దాదాపు 87-88% పూర్తి చేయడం జరిగింది. గత సంవత్సరం 2 నెలలు తీసుకున్నటువంటి వర్క్ని ఈ సంవత్సరం కలెక్టర్ గారి ఇనిషియేషన్, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ మా సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి సార్ యొక్క ప్రోత్సాహంతో వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ప్రతినిత్యము ఏ సమస్య ఉన్నా కూడా ఇంటర్ఫీర్ అవుతూ, మేము కూడా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్ ఫీల్డ్కే వెళ్ళిపోయి అక్కడక్కడనే సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. సో మిగిలిన ఏదైతే ఉందో ఆ అమౌంట్ను కూడా దాదాపు 1,40,00,000 దాకా ఉన్నవి. అవి కూడా మేము 2-3 రోజులలో అవి కూడా పూర్తి అయిపోతాయి. తర్వాత ధాన్యం కొనుగోలు అనేది కూడా ప్రతిరోజు జరిగేటువంటిది. ఒకానొక స్టేజ్లో 15,000 టన్నులు ఒకరోజు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. మనకు పంట దిగుబడి కూడా తక్కువ రావడం జరిగింది. 5 లక్షలు వస్తుందని అంచనా వేసుకున్నాము. ఇప్పుడు 3 లక్షలు, 3,10,000 వరకు కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 2,80,000 టన్నులు కొన్నాం కనుక ఇంకొక 30,000 నుంచి 35,000 టన్నులు గ్రౌండ్లో ఉంటుంది. సో దేవుడు కూడా మనకు సహకరించుంటూ, ముఖ్యంగా రైతుల సహకారం చాలా ఉంది. వారు పెట్టిన నిబంధనలన్నీ పాటిస్తూ, తూర్పాలు కూడా పడుతూ మంచి ధాన్యాన్ని సెంటర్కి తీసుకొని వచ్చారు. తీసుకురాకుండా అక్కడ సెంటర్లో కూడా ప్యాడీ క్లీనర్ మేము ఏర్పాటు చేశాం కనుక వాటిని కూడా వాడుకున్నారు. మనకి ఈ సీజన్ మొత్తంలో ఒకరోజు మాత్రం వర్షం రావడం జరిగింది. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏం పడలేదులే, కానీ అది కూడా కొన్ని చోట్లనే కొంచెం వర్షం వచ్చి వెళ్ళిపోయింది. సో భగవంతుని సహకారం కూడా ఉంది. సో దాని తోడుగా అందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా, ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇటు రూరల్ డెవలప్మెంటు, అటు కోఆపరేషన్ డిపార్ట్మెంట్, ఇటు సివిల్ సప్లైస్, అటు రెవెన్యూ, అగ్రికల్చర్, వీళ్ళందరూ కూడా ఒక మనస్తత్వంతో ముందుకు పోతేనే ఈ ప్యాడీ పర్చేజెస్ అనేవి జరుగుతాయి. కాబట్టి సో ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. సో స్టేట్లోనే 2వ స్థానంలో ఉన్నాం. మొదటిది నిజామాబాద్ జిల్లాలో మాకంటే ఇంకొక 20,000 ఎక్కువ కొన్నారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా ఉన్నది. పేమెంట్లో మాత్రం నల్గొండ జిల్లానే ముందు అడుగులో ఉన్నది. 500 కోట్లు పే చేసి మిగతాయి కూడా మేము త్వరగా రైతుకు డబ్బులు కూడా వారిని నేరుగా వారి ఖాతాలను వేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. ఒకే నెలలో 500 కోట్లు రైతుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది నిజంగా కూడా అందులో మేము భాగస్వామ్యమైనందుకు మేము కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఈ సందర్భంగా నిత్యం సూచనలు ఇస్తున్నటువంటి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చవాన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా గన్నీస్ కూడా ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా, వెహికల్ అరేంజ్మెంట్స్ కూడా ఎలాంటి సమస్య రాకుండా, పేమెంట్స్ కూడా ఈరోజు 4ంటికి వస్తే 2-3 గంటలలోనే నేరుగా ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అందరం కూడా కోఆర్డినేషన్తో, ఆఫీసర్స్ కూడా మంచిగా ఉన్నారు. టీం బాగుంది. నల్గొండలో గైడెన్స్ బాగుంది. ఎక్కడ కూడా గింత కూడా మీరు కూడా చూస్తున్నారు. నెగిటివ్ అనేది ఎక్కడ రాకుండా ముందుకు పోతూ ఉన్నాము. సో రైతు ఎక్కడ ఏ సమస్య ఉంది, ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర టెంట్లు వేయించాము. ప్రతి దగ్గర వాటర్ సోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ విపరీతంగా ఉంది. స్టార్టింగ్ నుంచే మనం 45 హీట్లో పనిచేస్తూ ఈరోజు 48 ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలులో మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారి సూచన మేరకు తీసుకోవడం జరుగుతుంది.